వెల్కమ్ టు మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్. టమాటా చట్నీ చూపిస్తున్నానండి. చింతపండు లేకుండా టమాటా చట్నీ పుల్ల పుల్లగా చూపిస్తాను. టమాటాలు ఒక కప్ అండి, ఒక ఇంత కప్పుకి తీసుకొని తరిగి పెట్టుకున్నాను. మామిడికాయ సగం మామిడికాయ చిన్నగా తరిగి పెట్టుకోవాలండి. తీసుకొని టమాటాలు ఉడికించుకోవాలండి. నూనె వేసుకొని టమాటాలు ఉడికిపెట్టుకోవాలండి. టమాటాలు మెత్తగా ఉడకబెట్టుకోవాలి. సన్నని లో ఫ్లేమ్లో టమాటాలు మగ్గించుకోవాలండి. మెత్తగా కావాలి టమాటా. అంతవరకు మనం మూత పెట్టేస్తాము. మూత పెట్టేస్తే మంచిగా ఉడికిపోతాయండి. అంతవరకు ఇది గ్రైండ్ చేసుకుంటాం. కారం అండి, ఈ స్పూన్తో మూడు స్పూన్లు కారము, 3 స్పూన్లు ఉప్పు అండి. సమానం తీసుకోవాలి ఉప్పు. కొంచెం పసుపు, అన్ని పట్టు చేసి పెట్టుకుంటే శనగపప్పు, మినప్పప్పు అండి. పోపుకి జీలకర్ర, ఆవాలు చూడండి. బాగా మెత్తగా ఉడకాలండి. ఇంకా కొంచెం సేపు ఉడకాలి. మెత్తగా అయిపోతుంది. వేడి మీద ఉన్నప్పుడే కొంచెం ఇట్లా స్మాష్ చేస్తే మెత్తగా అయిపోతుంది. మనకు మంచిగా ఇట్లా స్మాష్ చేస్తే గొజ్జు అనేది బయటకు వస్తుంది. ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుంది. మెత్తగా అయిందండి. ఇది ఒక ప్లేట్లోకి తీసుకుంటాం. మళ్ళీ దీనిలోనే పోపు వేస్తాను అండి. ఇది పక్కకు పెట్టేస్తాను. ఉడికినది ఇప్పుడు కొద్దిగా నెయ్యి నూనె, పోపు, ఆవాలు, జీలకర్ర, ఇంకో డబ్బా కొత్తది రద్రం వేస్తున్నాను. శనగపప్పు, మినపప్పు కొద్దిగా, రెండు ఒట్టిమిరపకాయలు వేసుకోనండి. బాగుంటుంది ఒట్టిమిరపకాయలు వేస్తే. ఇప్పుడు జీలకర్ర మెంతం పొడి వేస్తానండి. ఓన్లీ జీలకర్ర మెంతం పొడి ఒకటే వేసుకోండి. ఇది నూనెలో వేయాలి కాబట్టి జీలకర్ర మెంత పొడి వేసుకోవాలి. ఇంగువ అండి, ఇంగువ, ఈ ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేస్తాను. వేసి ఈ ఆవు పిండి కూడా వేసేస్తానండి. 1 స్పూన్ ఆవు పిండి అండి. అన్నీ వేసి కలిపేస్తాను. కలిపేసినాక ఈ మామిడికాయ దంచి మిక్సీ పట్టుకున్న మామిడికాయ కూడా వేసేసేయాలి. వేసేయాలండి. కొంచెం వేగిన తర్వాత ఈ టమాటా వేసి కలిపేస్తాను. టమాటా మామిడికాయ బాగా నూనెలో మగ్గాలండి. ఇప్పుడు ఎల్లిపాయలండి బాగా కొంచెం దంచి వేసుకోవాలి. ఎల్లిపాయలు బాగుంటుంది. ఎల్లిపాయలు స్మెల్ దంచి వేసుకుంటే బాగుంటుందండి. అట్లా వేసుకోకండి, కొంచెం దంచి వేసుకోవాలి. ఆయిల్ అంతా బయటకు వస్తుందండి మనం బాగా ఉడికిస్తే. మామిడికాయ కూడా ఉడికిపోవాలి. వస్తుంది మామిడికాయ. ఇట్లా ప్రెస్ చేసి చాలా బాగుంటుందండి. చింతపండు లేకుండా ఇట్లా చట్నీ. మామిడికాయ కాలం వస్తే ఇట్లా చేసుకోవాలి. సీజన్లో బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎల్లిపాయలు, ఆవు పిండి, జీలకర్ర మెంతం పొడి. ఇష్టం ఉంటే మీకు ఇలా మిరియాలు కూడా వేయించుకొని దంచుకోవచ్చండి. ఇష్టం ఉన్న వాళ్ళు మిరియాలు కూడా దంచి వేసుకోవచ్చు. అంటే మీకు ఘాటు కావాలి అన్నవాళ్ళు, ఘాటు కావాలి అంటే మిరియాలు దంచి వేసుకోవచ్చు. ఆ మిరియాల ఫ్లేవరు బాగుంటుంది.
చూడండి ఇట్లా ప్రెస్ చేయాలి, బాగా ప్రెస్ చేస్తే ఎంత ఆయిల్ వస్తుందో అంత ఆయిల్ వచ్చే వరకు మగ్గించుకోవాలి. ఇంకా మరి గట్టిగా అయిపోతుంది, ఇంకా చాలా బంద్ చేస్తాను. గట్టిగా అయిపోతే కలుపుకోనికి రాదు, బాగుండదు. చాలండి, ఈ మాత్రం ఉండాలి. శనగపప్పు మినపప్పు బాగా కారం పులుపు ఉంటాయి, చాలా బాగుంటుంది. కొంచెం చల్లబడిన తర్వాత సీసాలకు తీస్తానండి. వేడి మీద సీసా మీద వేడివేడిగా ఉంది కదా, సీసాలో తీయద్దు. అయిపోయిందండి. ఇట్లా ఆయిల్ బయటికి రావాలి, చూడండి ఆయిల్ అంతా ఇట్లా బయటికి రావాలి. చాలా బాగుంటుంది. చింతపండు బదులు మామిడికాయతో టమాటా చట్నీ సూపర్ ఉంటుందండి. టమాటా మామిడికాయ చింతపండు లేకుండా చేసిన టమాటా చట్నీ అండి. కమ్మగా బాగుంటుంది, మీరు కూడా చేసుకోండి. ఇదండి టమాటా చట్నీ, టమాటా మామిడికాయ రెండు కలిపి చేసిన ఈ చట్నీ అండి. చింతపండు లేకుండా చేసిన ఈ చట్నీ పుల్లగా చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఉంటానండి, బాయ్.